హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హాన్యా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి 100 ఇయర్స్ క్రితం హౌసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి. నేను మా పదమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వస్తున్నాను. వస్తూ ఈ హౌస్ హోమ్ టూర్ అయితే వీడియో తీద్దామన్నట్టు తీస్తున్నాను. ఇదంతా బయట అండి, ఎలా ఉందో చూడండి. చూస్తుంటేనే భయం వేస్తుంది, లోపల ఇంకా భయం వేస్తుంది. చూస్తూ ఉండండి. ఇదంతా బయట అండి. ఇదొక మెయిన్ డోర్ ఎంట్రన్స్, ఇదొక మెయిన్ డోరు. ఇక్కడ బయట ఇలా ఉంటుంది. ఇదైతే మెయిన్ డోర్ అండి. అప్పట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. గుమ్మాలు అయితే, తలుపులు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. పైన అంతా అదొక టైప్ అండి, చెక్కతో చేసినటువంటి పైన స్లాబ్ అయితే పోసారు. తలుపులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను అలా కొట్టి చూస్తున్నాను తలుపులు. ఒకసారి ఆ గుమ్మం చూడండి ఎంత లావుగా ఉందో. ఇప్పట్లో అలా పెడుతున్నారా? ఇప్పుడు అంతా ఫ్యాషన్ కదా, అంతా సన్నగా పెడుతున్నారు. ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాను. లోపలైతే ఇలా మా అమ్మమ్మ అయితే అరేంజ్ చేసుకుంది. ఇక్కడ ఒక స్మార్ట్ టీవీ అయితే పెట్టేసుకుంది. ఇక్కడ దేవుడి ఫొటోస్ పెట్టుకోవడానికి దేవుడి గది అయితే లేదు కాబట్టి ఇక్కడైతే దేవుడి ఫోటో పెట్టేసుకున్నారు. ఇంకా ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక రూమ్ ఉంటుందంట. అప్పట్లో రైస్ స్టోర్ చేసుకునే వాళ్ళంట ఆ రూమ్లో. ఇదైతే పైకి వెళ్ళలేదండి. నాకైతే చాలా భయం వేసింది. సగం నుంచే వచ్చేసాను. చూస్తుంటే భయం వేస్తుంది కదా, నాకు భయం వేసిందండి. చూడండి, మెట్లు చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాయి కదా అసలు. నేను పైకి వెళ్ళకుండా కింద నుంచి అయితే ఒకసారి చూపించేస్తాను ఎలా ఉందో చూసిండి. అమ్మో, భయం వేసిపోయింది. ఇంకా నేనైతే పైకి వెళ్ళలేదండి. ఇంకా అక్కడ కింద అయితే హాల్లో ఇలా ఉంటుంది. ఇదైతే మిర్రర్ వచ్చేసి ఇదొక చిన్న కబోర్డ్ అండి. లోపలైతే బట్టలు ఏమన్నా మన ఫేస్కి వాష్ అవి చేసుకునే ఐటమ్స్ అయితే లోపల పెట్టుకోవడానికైతే ఉంది. బయట మిర్రర్ అయితే చాలా బాగుందండి. అందులో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కూడా చాలా బాగా కనిపిస్తున్నాను. లోపలైతే మా అమ్మమ్మ వాళ్ళు కాబట్టి ఇలా బట్టలు అయితే పెట్టుకున్నారు. వాళ్ళకైతే పెద్దగా ఏం లేవు కాబట్టి అందుకని ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసేసుకున్నది మా అమ్మమ్మ అయితే. చూస్తున్నారా, కింద వరకు సెల్ఫ్ అయితే చాలా బాగుంది. ఇట్లా అయితే ఉందండి. ఇక్కడ ఇంకొక రూమ్లోకి వెళ్ళడానికైతే ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ క్యాలెండర్స్ ఏమన్నా ఉంటాయి. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళన్నీ చాలా అంటే ఇవి పెట్టుకుంటారు కాబట్టి చాట్లని అవి ఇవి పెట్టుకుంటారు. ఇక్కడైతే బనానాస్, రైస్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుందండి మా అమ్మమ్మ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇటు రైట్ సైడ్ అయితే ఒక రూమ్ అయితే ఉంటుంది. ఆ రూమ్ అయితే చూపించాలనుకోవట్లేదండి. ఇక్కడ అయితే చిన్న సెల్ఫ్ అయితే వచ్చింది. ఈ సెల్ఫ్లో అయితే మా అమ్మమ్మ అయితే కొబ్బరి నూనె డబ్బా, నెక్స్ట్ ఇంకా ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా పప్పులు అవి ఇవి ఉంటాయి కదా, మన కూరల్లో వేసుకున్నవి, తినేవి, ఏమన్నా పప్పు, వేరుశనగపప్పు, అవన్నీ అయితే ఇక్కడైతే అరేంజ్ చేసేసుకున్నది. ఇదైతే మనకి తెలుసు కదా, లైట్ అండి. నైట్ టైం కరెంటు పోతే అంతే కదా, పెద్దవాళ్ళు ఆ లైట్స్ అవే కదా పెడతారు. ఇప్పుడు ఫోన్ టార్చ్లు ఎవరేసి వాడుతున్నారండి? ఎవ్వరు వాడట్లేదు. పెద్దవాళ్ళకైతే అవి కావాలి కాబట్టి అవి వాడుతున్నారు. ఇక్కడైతే మా అమ్మమ్మ దబర్లు అవన్నీ తినేవి అయితే ఇక్కడైతే అరేంజ్ చేసేసుకున్నది. ఇక్కడ ఒక బిందె పెట్టేసుకొని ఇక్కడ సెల్ఫ్లో డైలీ వేసుకునే ఉప్పు, సాల్ట్, చక్కెర ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఇక్కడ స్టవ్ అయితే పెట్టుకుంది. ఇక్కడ వాటర్ క్యాన్ అయితే పెట్టేసుకున్నది. ఇంతే అండి. ఇదైతే వన్ రూమ్ టైప్ అయితే చేసేసుకున్నది. ఇది బయటికి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఇందాక రూమ్ చూపించాను అని చెప్పాను కదా, ఆ రూమ్లో అయితే ఇదొక పెద్దదైతే ఉంది కాబట్టి అప్పటి కాలంలో అయితే ఇందులో అమౌంట్, వాళ్ళకున్న బంగారాలు అవన్నీ దాచుకునే వాళ్ళంట. వాళ్ళకి ఎంతెంత డబ్బు ఉంటుందో అవన్నీ ఎవరైనా వచ్చి దోచుకుంటారని అప్పట్లో ఇంత ఇనుప బీరువా అంట. అదే ఓపెన్ చేసినా రావట్లేదు. మీకు చూపిద్దాం కదా అని ఓపెన్ చేశాను. ఆ కీస్ అయితే లేవండి, అందుకని అది రావట్లేదు. నేనైతే ఓపెన్ చేసి చేతుల నొప్పులు అయితే వచ్చేసాయి. ఇంకా బయటకు అయితే వెళ్ళే దారండి. బయట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ చెట్లు, వాతావరణం చాలా బాగుందండి.
ఇక్కడైతే ఫ్రంట్ అయితే రేకులైతే వేసేసున్నారు ఇక్కడ. అక్కడ పైన రేకులతో అయితే కవర్ చేసేసున్నారు. అప్పుడు నార్మల్‌గా ఉన్నిందంట. రేకులైతే వేసి అడ్జస్ట్ చేసేసున్నారు. ఇదంతా అయితే బయటండి. ఇదైతే ఒక చిన్న స్టోర్ రూమ్ అండి. ఇక్కడ వాటర్‌కి చిన్న పంప్ అయితే వేసున్నారు కొలాయి. ఇక్కడ బట్టలు వాష్ చేసి వేసుకునేదానికి ఇది కూడా స్టోర్ రూమేనండి. చిన్న స్టోర్ రూము. అదైతే వాష్‌రూమ్ అండి. అమ్మో బాబోయ్! వాష్‌రూమ్ అయితే చాలా భయమేస్తుందండి. నేనైతే అస్సలకి వెళ్ళలేదు వాష్‌రూమ్‌లకి. ఇదైతే వాటర్ స్టోర్ చేసుకునేదానికి చిన్న తొట్టిలా అయితే కట్టేసున్నారు. ఇక్కడైతే మా అమ్మమ్మ చిన్న తోటలా అయితే వేసేసింది. ఇదొచ్చి నిమ్మకాయ చెట్టండి ఇది. చాలా బావుంటుంది కాయలు కాస్తే. ఇది కస్తూరి చెట్టు అంటారు దాన్ని. ఫ్లవర్సు. మీరేమంటారో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు. ఇది వంకాయ చెట్టు అండి. నేను అలా తాకంగానే ఒక ఫ్లవర్ అయితే కింద పడిపోయింది. ఇంకా భయమేసిందండి. అన్నీ అలా విరిగి కింద పడతాయేమోనని. ఇదైతే టమోటా చెట్టు. ఈ టమోటా చెట్టుకైతే కాయలు కూడా కాస్తున్నాయండి. చూడండి. అమ్మో! దాన్ని తాకితే అన్నీ కింద పడిపోతాయని చెప్పి భయమేసి మళ్ళీ నేను దాన్నైతే తాకలేదు. ఇదైతే కరివేపాకు చెట్టండి. ఇంకా ఇలా ఉంది. ఇదైతే కిచరికాయ చెట్టండి. దానికి నిండా కాయలున్నాయి. అందలేదండి అసలు. జ్యూస్ చేసుకుందాం కదా కోసుకొని అనుకుంటే అస్సలకి అందలేదు. కాయలు చూడు ఎలా ఉన్నాయో చూడండి అసలకి. చెట్టు మొత్తం ఫుల్లుగున్నాయండి కాయలైతే. అసలు జ్యూస్ చేసుకొని చక్కెరేసుకొని తాగితే చాలా బావుంటాయి కిచరికాయ. దీంతో మనకి పచ్చడి కూడా చేస్తారంటండి. నాకు తెలీదు. మా అమ్మమ్మ చెప్పింది. అవి ఇంకొంచెం పెద్దగా అవ్వాలంట. అప్పుడు పచ్చడి చేస్తే బావుంటదంట. ఓకే ఫ్రెండ్స్. మా హోమ్ టూర్ వీడియో ఇంతేను.